హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం ఈ వీడియోలో మార్చ్ క్వార్టర్ లో డిఐ స్టేక్ ఇంక్రీజ్ అయిన స్టాక్స్ గురించి తెలుసుకుందాం అండి. అది కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్నమాట. డిఐస్ అంటే అందరికీ తెలుసు కదా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వారు వాళ్ళ ఓన్ కంట్రీలో ఉన్న ఫైనాన్షియల్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ అండి. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లో మెయిన్ గా మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంక్స్, అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే పెన్షన్ ఫండ్స్ అనేవి ఉంటాయండి. ఇండియాలో ఉన్న టాప్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరంటే మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్ లో హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, నిప్పన్ మ్యూచువల్ ఫండ్ అండి. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, అలాగే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అండి. అండ్ ఫైనాన్షియల్ అండ్ బ్యాంక్ ఇన్స్టిట్యూషనల్స్ లో ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, కోటక్ బ్యాంక్ ఉన్నాయి. అలాగే పెన్షన్ ఫండ్స్ లో మెయిన్ గా ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఈపీఎఫ్ఓ, నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఫండ్ మేనేజర్స్ ఉన్నారండి. హ్యాపీ ఫోర్జింగ్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ 1979 లో ఇన్కార్పొరేట్ అయిందండి. హెవీ ఫోర్జింగ్స్ అలాగే హై ప్రిసిషన్ మెషిన్డ్ కంపోనెంట్స్ ని డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. కంపెనీకి పంజాబ్ లో 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో అశోక్ లేలాండ్, ఎస్ఎంఎల్ ఇసుజు, ఆమ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్, ధనా ఇండియా, ఐబిసిసి ఇండస్ట్రీస్, ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్, జేసీపీ ఇండియా, అలాగే ఎంఎండ్ఎం ఉన్నాయండి. బ్రెజిల్, ఇటలీ, స్పెయిన్, స్వీడన్, థాయిలాండ్, టర్కీ, యూకే, యుఎస్ఏ లో ఉన్న కస్టమర్స్ కి కంపెనీ ప్రొడక్ట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8,928 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 26.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.5%, ఫేస్ వాల్యూ ₹2 ఉంది. అలాగే కంపెనీకి డెట్ 219 crores ఉందండి. మెయిన్ గా డిఐ షేర్ హోల్డింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దామండి. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ మార్చ్ 2024 కి 78.60% ఉందండి. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 1.12% ఉంది. క్వార్టర్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది తగ్గింది. బట్ డిఐ షేర్ హోల్డింగ్ మాత్రం 5.83% నుండి 16.92% కి పెరిగిందండి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది బాగా తగ్గింది. 13.50% నుండి 3.35% కి తగ్గిందండి క్వార్టర్. ఈ కంపెనీ రీసెంట్ గానే ఐపీఓకి వచ్చిందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹949 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో కనుక చూస్తే 7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ లూమాక్స్ ఆటో టెక్నాలజీస్ అండి. 1981 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. డీకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో పార్ట్ అనమాట. ఆటోమోటివ్ ల్యాంప్స్, ప్లాస్టిక్ మౌల్డెడ్ పార్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చేస్తుంది. ఈ కంపెనీకి ఈ సెగ్మెంట్ లో 70% మార్కెట్ షేర్ ఉందండి. హర్యానా, ఉత్తరాఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, అలాగే కర్ణాటకలో 16 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. కంపెనీ క్లయింట్ లో మారుతి, టయోటా, స్కోడా, మహేంద్ర, టాటా, బజాజ్, హోండా, టీవీఎస్ ఆటో సర్వ్స్ ఉన్నాయండి. అక్రాస్ ఇండియా 10,000 ప్లస్ రిటైల్ టచ్ పాయింట్స్, 400 ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారండి కంపెనీకి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,267 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 14.8% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.9%, ఫేస్ వాల్యూ ₹2 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹15.40 ఉంది. ఇండస్ట్రీ పిఈ 32.3 ఉంటే స్టాక్ పిఈ 29.6 ఉంది. సో పిఈ రేషియో వైజ్ లూమాక్స్ ఆటో అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీకి డెట్ 721 crores ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ మార్చ్ 2024 క్వార్టర్ కి 55.98% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ తగ్గింది. 15.89% నుండి 9.04% కి. బట్ డిఐ షేర్ హోల్డింగ్ మాత్రం 8.32% నుండి 14.19% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 20.77% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹479 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో 36% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 53% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఆవర్స్ ఫైనాన్షియల్స్ లిమిటెడ్ అంటే 2011 లో ఇన్కార్పొరేట్ అయ్యింది. హౌసింగ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో హోమ్ లోను, హోమ్ కన్స్ట్రక్షన్ లోను, హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, హోమ్ ఇంప్రూవ్మెంట్ లోను, లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ, ఎంఎస్ఎంఈ బిజినెస్ లోను, స్మాల్ టికెట్ సైజ్ లోన్స్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 12,726 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 9.91%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.9%, ఫేస్ వాల్యూ ₹10, ఎర్నింగ్ పర్ షేర్ ₹62 ఉంది. అండ్ మనం అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 26.47% ఉంది. క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అయితే తగ్గింది. బట్ ఎఫ్ఐస్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ బాగా పెరిగిందండి. డిసెంబర్ క్వార్టర్ లో ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 32.32% ఉండేది. మార్చ్ క్వార్టర్ లో 34.80% కి పెరిగింది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 15.29% నుండి 23.99% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 14.76% ఉంది మార్చ్ 2024 క్వార్టర్ కి. ఈ కంపెనీ షేర్ ₹1,611 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 21% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 15% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది.
అండ్ నెక్స్ట్ కంపెనీ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ అండి. ఇండియాలోని లార్జెస్ట్ క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీ అన్నమాట. ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ సొల్యూషన్స్, క్యాష్ లాజిస్టిక్స్ లో లీడింగ్ పొజిషన్ లో ఉంది. కంపెనీకి పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉందండి. విత్ 4000+ క్యాష్ వ్యాన్స్, 240 బ్రాంచెస్ అండ్ ఆఫీసెస్ ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అలాగే ప్రైవేట్ సెక్టర్ లోని యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీకి 4400 crores ఆర్డర్ బుక్ ఉందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6572 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 28.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.2%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 20 రూపీస్ 60 పైసా ఉంది. ఇండస్ట్రీ PE 39.5 ఉంటే స్టాక్ PE 20.5 ఉంది. సో PE రేషియో వైజ్ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ అనేది అండర్ వాల్యూడ్. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ 463 రూపీస్ ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 404 రూపీస్ ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా సిఎంఎస్ ఇన్ఫో అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 0 అండి. ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ మాత్రం హెవీగా పెరిగింది. ఈ కంపెనీలో 23.76% నుండి 36.34% కి. అలాగే మనం మాట్లాడుకుంటే డిఏ షేర్ హోల్డింగ్ కూడా ఈ కంపెనీలో బాగా పెరిగింది. 23.43% నుండి 29.01% కి మార్చ్ 2024 క్వార్టర్ కి పెరిగింది అనమాట. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 34.65% ఉంది. క్వార్టర్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ కూడా పెరిగింది కంపెనీలో. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 405 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 39% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అండి. నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సి కంపెనీ అన్నమాట. ఆర్బీఐ తో రిజిస్టర్ అయి ఉంది. ఎంఎస్ఎంఈస్, హోమ్ లోన్స్, 2-wheeler లోన్స్, కమర్షియల్ వెహికల్స్ లోన్ లాంటి రిటైల్ ఫైనాన్సింగ్ ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేస్తుందండి. కంపెనీకి 9 states లో 181 బ్రాంచెస్, 11,450+ కస్టమర్ లొకేషన్స్, 8,50,000+ యాక్టివ్ లోన్ అకౌంట్స్, 167 ఎన్బిఎఫ్సి పార్ట్నర్షిప్స్ ఉన్నాయి అన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,011 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 11.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.2% ఉంది. అలాగే ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 15 రూపీస్ 30 పైసా ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది మార్చ్ 2024 క్వార్టర్ కి 73.72% ఉందండి. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఎక్కువగా ఉంది కంపెనీలో. ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ 1.79% ఉంది. అండ్ డిఏ షేర్ హోల్డింగ్ క్వార్టర్ పెరిగిందండి. డిసెంబర్ క్వార్టర్ లో 8.43% ఉంటే మార్చ్ క్వార్టర్ లో 14.42% కి పెరగడం జరిగింది. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10.06% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 304 రూపీస్ 95 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే 1 year పీరియడ్ లో 31% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ సవిత ఆయిల్ టెక్నాలజీస్ లిమిటెడ్ అండి. 1961 లో ఎస్టాబ్లిష్ అయ్యింది. స్పెషాలిటీ పెట్రోలియం ప్రొడక్ట్స్ కంపెనీ అండి. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్, వైట్ ఆయిల్స్ ని తయారు చేస్తుంది. ఈ సెగ్మెంట్ లో 35% మార్కెట్ షేర్ ఉంది. కంపెనీ క్లయింట్ లో హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, డాబర్ ఇండియా, ఏబీబీ ఇండియా, వేరియస్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ఉన్నాయండి. కంపెనీకి మహారాష్ట్రలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4093 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 24.2% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.1%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 30 రూపీస్ 10 పైసా ఉంది. కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 857 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 592 రూపీస్ ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ సవిత ఆయిల్ టెక్నాలజీస్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 0.09 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 68.92% ఉంది. క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అని తగ్గింది. ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ 1.33% ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 7.40% నుండి 10.68% కి పెరగడం జరిగింది క్వార్టర్. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 19.08% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 590 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 34% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 59% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో అయితే 113% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండి. 1995 లో ఇన్కార్పొరేట్ అయింది. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ రోడ్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నమాట. కంపెనీ మెయిన్ గా సివిల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ని అండర్టేక్ చేస్తుందండి. కంపెనీకి 20,000 crores స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉందండి. క్లయింట్ లిస్ట్ లో ఎన్హెచ్ఏ, పీడబ్ల్యూడి, రైల్ వికాస్ నిగమ్, ఆర్ఈసి, ఎన్హెచ్పిసి ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 13,176 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 21.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 26.1%, ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 120 రూపీస్ ఉంది. ఇండస్ట్రీ PE 18.2 ఉంటే స్టాక్ PE 11.4 ఉంది. అలాగే కంపెనీ ఇంటెన్సిక్ వాల్యూ 2,830 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 1362 ఉంది. ఇంటెన్సిక్ వాల్యూ వైజ్ అలాగే PE రేషియో వైజ్ జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. బట్ కంపెనీకి డెట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. 6,324 crores. కంపెనీ షేర్
షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 74.74% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గిందనమాట. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 15.86% నుండి 20.61% కి పెరిగిందండి క్వార్టర్ అండ్ క్వార్టర్. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 3.90% మాత్రమే ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1368 రూపీస్ 20 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 21% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 ఇయర్ లో అయితే 39% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అండి. ఇది ఇండియాలోనే ఫస్ట్ స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అండి, అండ్ లార్జెస్ట్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరర్ కూడా. ఇండియన్ హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్ లో 15.8% మార్కెట్ షేర్ ఉంది. అక్రాస్ 25 స్టేట్స్ లో 779 హెల్త్ ఇన్సూరెన్స్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. అండ్ 90+ కార్పొరేట్ ఏజెంట్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, పేటిఎం ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 32,796 crores ఉంది. ROCE 14.7% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.3%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 13 రూపీస్ 80 పైసా ఉంది. ఇండస్ట్రీ PE 43.4 ఉంటే స్టాక్ PE 40.8 ఉంది. సో PE రేషియో వైజ్ ఇది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీకి డెట్ 470 crores ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 57.92% ఉందండి. FI షేర్ హోల్డింగ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ తగ్గింది, 31.01% నుండి 26.57% కి. బట్ డిఐ షేర్ హోల్డింగ్ మాత్రం 6.11% నుండి 11.14% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ జస్ట్ 4.38% మాత్రమే ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 559 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 6 మంత్స్ లో 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ సీమెక్ లిమిటెడ్ అండ్ డైవింగ్ సర్వీసెస్, మ్యాన్డ్ అండ్ అన్మాన్డ్ సబ్సీ ఆపరేషన్స్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కోసం 4 మల్టీ సపోర్టెడ్ వెజల్స్ ఉన్నాయి, అండ్ వాటిని ఆపరేట్ కూడా చేస్తుంది అనమాట. కంపెనీకి ఆఫ్షోర్ షిప్పింగ్ నుండి 80% రెవెన్యూ, బల్క్ క్యారియర్ నుండి 19% రెవెన్యూ వస్తుంది. ONGC 6th July 2023 సీమెక్ లిమిటెడ్ అలాగే సుప్రీం హైడ్రో ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సోర్టియం కి కాంట్రాక్ట్ కూడా ఇచ్చింది. టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ $32 million అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,796 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 3.35%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.72%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ 24 రూపీస్ 50 పైసా ఉంది. కంపెనీకి డెట్ 281 crores ఉంది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉంది, 72.05%. FI షేర్ హోల్డింగ్ 3.15% ఉంది. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ డిసెంబర్ క్వార్టర్ లో 1.78% ఉండేదండి, మార్చ్ క్వార్టర్ లో 5.38% కి పెరిగింది. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 19.39% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1100 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 6 మంత్స్ లో 61% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 70% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ మిండా కాప్ అండి. ఇండియాలోనే వన్ ఆఫ్ ది లీడింగ్ ఆటోమోటివ్ కంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. పాన్ ఇండియా ప్రెజెన్స్, ఇంటర్నేషనల్ ఫుట్ ప్రింట్ ఉంది. కంపెనీ కస్టమర్స్ లో అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో, CNH, హీరో మోటార్ కాప్, హోండా మోటార్ సైకిల్, స్కూటర్స్ ఇండియా, హుండై, M&M, మారుతి, TVS, టాటా, యమహా, PE కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయండి. కంపెనీకి 39 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అక్రాస్ ఇండియా. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 9,787 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 16.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.6%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 11 రూపీస్ 60 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ 765 crores ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 64.84% ఉందండి. ఈ కంపెనీలో FIs అండ్ DI షేర్ హోల్డింగ్ అనేది పెరిగింది క్వార్టర్ అండ్ క్వార్టర్. FI షేర్ హోల్డింగ్ 3.73% నుండి 5.07% కి, DI షేర్ హోల్డింగ్ 16.81% నుండి 20.60% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 12.99% నుండి 7.90% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 408 రూపీస్ 95 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 6 మంత్స్ లో 21% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 1 ఇయర్ పీరియడ్ లో 44% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఇవ్వండి డిఐఎస్ బై చేసిన టాప్ 10 స్మాల్ క్యాప్ షేర్స్ అండి. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసిందండి. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.